రీసెంట్‌గా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఒక 25 ఇయర్స్ అబ్బాయి ఢిల్లీ ఎంబసీకి ఎళ్ళేసి అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న టైం లోపల అతన్ని అరెస్ట్ చేపించారు అని చెప్పి. సో, ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటదనుకుంటున్నాను. బట్ ఇందులోపల అంత రిస్క్ తీసుకొని యూఎస్ఏకి రావడం అవసరమా? నిజంగానే అంత హెల్ప్ అవుతదా వాళ్ళకి? అసలట్లా జరిగిందేంటి? ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. కొంచెం పుషప్ ఉంటది వీడియోస్‌కి. అలాగే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. ఈ ఇయర్ ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి మనం. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. బట్ ఎంతైనా ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్‌కి ఉన్నంత పుషప్ వీటికుండదు. బట్ ఓకే. ఒక్కసారి ఇందులో పడ్డ తర్వాత ఇలానే ఈదుకుంటూ ముందుకెళ్ళాల్సి ఉంటది. సరేనా మనమైతే టాపిక్‌లోకి వద్దాము. ఒక అబ్బాయి ఆంధ్రప్రదేశ్‌కి చెందినతను. 25 ఇయర్స్ ఆ అబ్బాయికి. ఐ థింక్ నాన్ ఇమిగ్రెంట్ వీసా. మేబీ స్టూడెంట్ వీసానే అని అనుకుంటున్నాను. బట్ అతనికి వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది అని చెప్పేసి అయితే ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయంట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ స్టూడెంట్ వీసా మీద అతను ఢిల్లీ ఎంబసీకి ఇంటర్వ్యూకైతే ఎళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ అతను పెట్టినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అంటే స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు ఫస్ట్ డిగ్రీ సర్టిఫికేట్స్ అవి పెట్టాల్సిందుంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళకి ఎంత మనీ ఉన్నాయి అండ్ వాళ్ళు యూఎస్ఏకి వచ్చాక సర్వే అవ్వగలరా లేదా అని చెప్పేసి అది చూపించాల్సిందుంటది. ఎందుకు వాళ్ళ ఇష్టం కదా! యూఎస్ఏకి వచ్చాక వాళ్ళు ఎలా అయినా బ్రతుకుతారు అంటే యూఎస్ఏకి వచ్చాక ఎట్లా వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతకకూడదు. ఆ రూల్స్‌ని బట్టే బ్రతకాలి. అండ్ ఇక్కడ వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్‌కి కానియండి, లేదంటే కాలేజ్ ఫీజుకి కానియండి, వీటన్నిటికి కూడా అసలు మనీ ఉన్నాయా లేదా అని చెప్పేసి తప్పకుండా చెక్ చేస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చూస్తారు. అది అదే వర్క్ వీసాలో చూడరు. అంటే ఇప్పుడు మనం వర్క్ వీసా మీద ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ మనకి సాలరీ వస్తది కాబట్టి ఎవ్రీ మంత్ మన బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ చూడరు. సో, ఈ బ్యాంక్ బ్యాలెన్స్‌ని బట్టి చూస్తే ఏంటంటే అతను వర్క్ వీసా కాదు స్టూడెంట్ వీసా అని అయితే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నది అని కూడా సర్టిఫికేట్స్ పెట్టారు. సో, ఇంకా అతని యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ రాజస్థాన్ అని ఉన్నదంట. అండ్ నెక్స్ట్ వన్ అతని యొక్క అకౌంట్‌లో వచ్చేసి ఆల్మోస్ట్ 1,00,00,000 అబోనే మనీ ఉన్నాయి అని చెప్పి. అండ్ అతనికి ఎవ్రీ మంత్ 30,000 వరకు సాలరీ వస్తది. ఒక 1 ½ ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పి ఈ సర్టిఫికేట్స్ అయితే చూపించారు. మేబీ వాళ్ళకి ఎలా డౌట్ వచ్చింది ఏంటి అనేదైతే మనకు తెలీదు. మేబీ అతను మాట్లాడే విధానంలోన ఏమైనా ఇంగ్లీష్ లోపల ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? మేబీ స్టూడెంట్ వీసా మీద వస్తున్నప్పుడు మినిమమ్ ఇంగ్లీష్ ఉండాలి కదా అనా? లేకపోతే ఇంకా ఎలా డౌట్ వచ్చిందనేదైతే మనకు తెలీదు. మేబీ సర్టిఫికేట్స్ చూస్తే ఒరిజినల్ కాదు అని అనిపించిందా? ఇదంతా తెలీదు గానీ, బట్ ఫైనల్‌గా అతన్ని అడుగుతే అతను నిజం ఒప్పేసుకున్నారంట. లేదు ఇవన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్స్. ఈ విజయవాడలోని ఒక ఏదో పేరుందబ్బా మర్చిపోయాను. విజయవాడ లోపల ఒక ఏజెంట్ నాకు ఈ సర్టిఫికేట్స్ అయితే అరేంజ్ చేశారు అని చెప్పారంట. సో, మేబీ ఇంకా ఇప్పుడు ఆ అబ్బాయికి కొన్ని నెలల జైలు శిక్ష ఉండొచ్చు. అండ్ ఫ్యూచర్ లోపల యూఎస్ఏకి రాకుండా చేయడం ఇదైతే ఉంటది. అండ్ అసలంత మనీ ఎలా ఉన్నాయి అకౌంట్‌లో అంటే అకౌంట్స్ లోపల మనీ చూపించడం అనేది అది కామన్. కొంతమంది ఎలా చేస్తారంటే రిలేటివ్స్‌ని వాళ్ళని వీళ్ళని కొంచెం మనీ అరేంజ్ చేపించుకొని వన్స్ బ్యాంక్‌లో మనీ చూపించి ఆ తర్వాత మళ్ళీ ఎవరి మనీ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది కామన్‌గా చాలామంది స్టూడెంట్స్ అండ్ వాళ్ళ రేసెట్స్ చూపియడం ఇది కామన్. అంటే వేరే వాళ్ళయి కూడా వీళ్ళలాగా చూపిస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఎవరియి వాళ్ళు తీసుకుంటారు. అది వేరే విషయం లెండి గానీ. సో, ఇలా మొత్తానికైతే ఇలా చేశారు అని చెప్పి. సో, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు మొత్తం కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటది. అసలు వీళ్ళు ఇంత ఎవరికి ప్రాసెస్ చేశారు? ఇంత ఎవరికైనా ప్రాసెస్ ఆన్‌లోనే ఉందా? అంటే ఇంత ఎవరికైనా చేస్తున్నారా? అండ్ ఎన్ని కన్సల్టెన్సీస్‌కి ఇలా హెల్ప్ చేస్తున్నారు? ఇలా ఏమైనా హెల్ప్ జరుగుతుందా వీళ్ళ నుండి అని జెప్పేసి తప్పకుండా అక్కడైతే వెరిఫికేషన్ ఉంటది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం గూడా ఇన్‌కేస్ అక్కడి నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళుంటే వాళ్ళకి కూడా మేబీ ఇబ్బంది అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా చాలా మందికి అనిపియచ్చు ఇది పెద్ద ఏముంది ఎంతోమంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి యూఎస్ఏకి వచ్చి ఇప్పుడు సిటిజన్స్ అయ్యి రాజ్యం ఏలుతున్న వాళ్ళు గూడా చాలామందున్నారు. ఎంతోమంది హెచ్-1బీస్ ఉన్నారు. అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ రాకుండా, ఒరిజినల్‌గానే జాబ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా అలా జేసిన వాళ్ళున్నారు కదా! ఇప్పుడేముంది అంటే 100% కరెక్టే. బట్ ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ లోపల అవి పెద్దగా వర్కౌట్ అవ్వట్లేవు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ఓల్డ్ బ్యాక్‌గ్రౌండ్ లోపల చాలామందున్నారు అలాంటి వాళ్ళు. సో, ఇప్పుడు మంచిగా అమెరికాలో వెల్ సెటిల్డ్ అయ్యి ఉన్నవాళ్ళు గూడా చాలామందున్నారు లెండి గానీ, బట్ ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో మాత్రము చాలామంది అసలు వీళ్ళెట్లా సెటిల్ అయ్యార్రా బాబు యూఎస్ఏలో అనిపించిన ఫ్యామిలీస్ ఎన్నో ఉంటాయి. నాకే చాలా ఆశ్చర్యం జేస్తది. తెలిసిన వాళ్ళే అసలు వీళ్ళెట్లా సెటిల్ అయ్యార్రా బాబు అనిపిస్తది. అంతే ఇంక అమెరికా అంటే అదృష్టం. అదృష్టం కలిసి రావాలి అంటే ఇంక పైన దేవుడి వరం ఉండాలి మన మీద అంతే.
అది కలిసొస్తే తప్ప మనం ఇంకేమి చేయలేం. నీకెంత టాలెంట్ ఉన్నా, నీకెంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, నీ ఎంత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయినా, నిజంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నవాడికి అసలు తాళం కలిసి రాదు. బట్ వీళ్ళకి మాత్రం చాలా వరకు మంచిగా ఏది చేసినా కూడా లక్ వరిస్తూ ఉంటది అంతే. వేరే జన్మలో చేస్తున్న పుణ్యం అనుకోవాలి మనం అంతే ఇంకా. సో, అలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లో మాత్రం అది పెద్దగా వర్కౌట్ అవ్వట్ల. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, ఇంత రిస్క్ తీసుకొని యూఎస్ఏకొస్తే పెద్ద ఏమన్నా హెల్ప్ అవుతదా? ఏమన్నా లాభం ఉంటదా? అనంటే డెఫినెట్‌లీ. అంటే ఇప్పుడు యూఎస్ఏకొచ్చేవాళ్ళు 2-3 టైప్స్ ఉంటారు. ఒకరు ఆల్రెడీ మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండి జాబ్స్ చేస్తూ ఉన్నవాళ్ళు. ఆల్రెడీ వాళ్ళకి వర్క్ మీదనే ఆఫర్ వచ్చినప్పుడు వచ్చి చేస్తూ ఉంటారు. అది కామన్‌గా ఉంటది. రెండోదేంటంటే స్టూడెంట్స్ లాగా వచ్చేసి అంటే ఏదైనా కొంచెం ఆపర్చునిటీ దొరికితే ఆల్రెడీ మా లోపల చాలా టాలెంట్ ఉంది అండ్ యూఎస్ఏకెళ్ళిన తర్వాత ఏదైనా మంచి యూనివర్సిటీ లేకపోతే నార్మల్ యూనివర్సిటీలో జాయిన్ అయినా కూడా మళ్ళీ యూఎస్ఏలో హెచ్-1బీ రావడము అండ్ లైఫ్ మంచిగా సెటిల్ అవుతది. మా లోపల టాలెంట్ ఉంది కదా అనిపిచ్చేసి. అండ్ థర్డ్ టైప్ ఉంటారు. ఈ టైప్‌లో కూడా చాలామంది ఉంటారు. అంటే వేరే వాళ్ళు ఎళ్తున్నారు కదా! అసలు వాడెలా ఎళ్ళాడు? సో, వాడేదో ఒక దగ్గర ఫేక్ సర్టిఫికేట్స్ అవి ఇవి తీసుకొనెళ్ళాడంట. వాడెళ్ళందే నేనెందుకు ఎళ్ళలేను? నేను గూడా అలానే ఎళ్ళొచ్చు అని. బట్ అందరూ దొరుకుతారని చెప్పలేం గదా! సో, ఏదో ఒక రకంగా యూఎస్ఏకెళ్ళిన తర్వాత చూడొచ్చు. అక్కడికెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళెట్లయితే సెటిల్ అయ్యారో మనం గూడా అంతే సెటిల్ అవ్వచ్చు అనే ఆలోచన ఉంటది. ఇప్పుడు ఈ అబ్బాయి ఆలోచన కూడా అదే అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్నీ ఫేక్ సర్టిఫికేట్సే కాబట్టి సో, డెఫినెట్‌లీ అదే ఆలోచనతో ఉంటారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ యూఎస్ఏలో ఐటీ కంటే కూడా బయట మార్కెట్ లోపల ఏవైతే ఈ పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటాయో వాటికే చాలా వరకు కూడా రష్ అయిపోయింది మొత్తం. అంటే చాలా ఎక్కువ వరకు కాంపిటీషన్ ఏందంటే వాటికే ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంత ఈజీగా సర్వే అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. మేబీ ఏదో ఒక లూప్ హోల్ ఉండొచ్చు. మేబీ ఏదో ఒక విధంగా యూఎస్ఏకి వస్తే చాలు. బట్ ఇక్కడ ఏదో మెయింటైన్ చేయాలి అని అనుకోవచ్చు అన్నట్లు. తెలిసిన వాళ్ళే కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏదో ఒక చోట వర్క్ చేద్దాము. అట్‌లీస్ట్ వర్క్ చేసిన గంటకి బానే వస్తాయి కదా! ఏదో ఒక పని మీద అయితే సర్వే అవుదాము. అలానే యూఎస్ఏలో సస్టైన్ అవ్వచ్చు. అట్‌లీస్ట్ ఇప్పుడు మనం ఒక 10,00,000 పెట్టాము ఇదంతా ప్రాసెస్ కోసము. వన్స్ యూఎస్ఏలో పడ్డాము అంటే ఒక 1 ఇయర్‌లోనే క్లియర్ అయిపోతాయి. అట్‌లీస్ట్ సరే స్టూడెంట్ వీసా మీద అంటే అటో ఇటో ఇంత ఒక 4 ఇయర్సో, 5 ఇయర్సో ఉండొచ్చు. ఎంతైనా కూడా మనకి మంచి లాభమే ఉంటది కదా! అని అనుకోవచ్చు. ఏంటంటే కొంచెం తెగించినోనికి తెడ్డేదిట్టు అని చెప్పేసి ఆల్రెడీ ఎట్లైనా ఏం కాదు మనం పోవాలి అనుకున్నోడికి ఏదో ఒక దారి దొరుకుతది. ఏదో ఒక చోట వర్క్ చేసుకోవడానికి ఇంకా వాళ్ళు ఎంతకైనా కూడా పాపం కృషి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు. అండ్ యూఎస్ఏలో మనమంటే ఇప్పుడు జాబ్ మీద ఉన్నవాళ్ళం అనుకోండి. మనకొక ఇల్లు రావాలి, పిల్లలు, ఈ పెద్ద తలకాయ నొప్పి ఏముండదు కదా వాళ్ళకి. సో, మంచిగా బ్యాచిలర్ లైఫు. ఏ సందులో పోయి ఎక్కడ పోయినా కూడా ఉండగలరు. మామూలు షెల్టర్స్ కూడా ఉంటారు. యూఎస్ఏలో హౌసెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం ఏదో అపార్ట్మెంట్లు ఇలా అని చెప్పేసి ఉంటాం కానీ బయట చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. $200కి, $300కి ఉన్న షెల్టర్స్ కూడా ఉంటాయి. సో, ఏంటంటే వన్స్ మనీ కోసం ఎట్లైనా మనం సర్వే అవ్వాలి. ఇండియాలో ఉంటే వర్కౌట్ అవ్వట్లేదు. మనం లైఫ్‌లో కొంచెం ఈజీగా సస్టైన్ అవ్వాలి అన్నా కానియండి, అంటే లైఫ్ ఈజీగా లీడ్ చేయాలి అంటే మనీ ఈజ్ మ్యాటర్. ఆ మనీ మ్యాటర్ కొన్ని సంవత్సరాలు మనం కష్టపడితే వస్తాయన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతది. అంటే అది యూఎస్ అని కాదు. వేరే ఏ ఇతర కంట్రీస్ అయినా కూడా హెల్ప్ అవుతాయి. అండ్ ఇండియాలో మనకి రూపాయి వాల్యూ అనేది బయట కంట్రీస్‌తో పోలిస్తే తక్కువ కదా! బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కడ పడితే అక్కడ అలానే ఉంటదిలెండి గానీ, వాళ్ళు చాలా అడ్జస్ట్ అయ్యి ఉంటారు. స్టూడెంట్స్ లైఫు చాలా డిఫరెంట్‌గా ఉంటది యూఎస్ఏలో. మేబీ వాళ్ళు ఇండియాకి అడిగిన వెంటనే మనీ పంపియడం అలాంటివి చూసి పాపం వాళ్ళ లైఫ్ ఏదో లగ్జరీ అనుకుంటారు కానీ, ఇక్కడ చాలామంది కాలేజ్ లోపల ఫుడ్డే తింటారు. ఆఫ్టర్‌నూను డైట్ చేస్తున్నాం అది ఇది అని చెప్తారు. కానీ కొంతమంది డైట్ కాదు ఏమి కాదు. వాళ్ళంత అంటే అంత బయట ఎక్కడ ఏదుంటది, ఎంత తక్కువకి దొరికితే అంత తక్కువకి తిని మరి పాపం సేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లోన్స్ క్లియర్ చేసుకోవాలి అండ్ ఇండియాలో పేరెంట్స్ కూడా ఈజీగా మనీ అడగడం అలవాటు వాళ్ళకి. సో, వాళ్ళ కోసం ఇప్పుడు ఇంత ఇబ్బంది పడి యూఎస్ఏకొస్తే వర్క్ అయ్యే వాళ్ళకి వర్క్ తీరనే ఉంటది. అంటే ఇంత దేనికైనా తెగిస్తాం అనే వాళ్ళకి వర్క్ తీరనే ఉంటది. బట్ మేము ఫస్ట్ నుంచి చాలా సుఖంగా ఉన్నవాళ్ళము అలా అనుకునే వాళ్ళకైతే పెద్దగా హెల్ప్ అవ్వదు. అంటే ఇలా ఏదో ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వాడిని చూసి, వీడిని చూసి ఎళ్దాము అని అనుకుంటే మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు. మేబీ కన్సల్టెన్సీస్ అవి కూడా అంటే ఇప్పుడు ఇతను ఏమి చదువుకున్నా కూడా చదువు కూడా ఫేక్ సర్టిఫికేటే అన్నప్పుడు ఇతను కూడా ఏదో ఒక దారిలో వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నది అని జెప్పేసి. అంటే ఆల్రెడీ ఇతను వచ్చాక ఏదో జాబ్ చూపిస్తాము అంటే జాబ్ లేకపోవడం ఇలాంటివి కాదు గదా! అసలు వచ్చేటప్పుడే ఏమీ లేదు. అక్కడే మొత్తము
ఫాల్స్ స్టేట్మెంట్స్ అన్ని కాబట్టి సో ఇతనికి కూడా మేబీ ఏదో అతను యూఎస్ఏకి వెళ్ళాలి అన్నదే మేబీ ఫస్ట్ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు. అంటే ఈ టాపిక్ మీద అయితే నా ఒపీనియన్ అయితే ఇది. మీ యొక్క ఒపీనియన్ ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఎవరైనా న్యూగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తూ రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.